విశాఖలో ఇవాళ కాంగ్రెస్ లీడర్ల సమావేశం జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి. గుడ్ మార్నింగ్ గీత. ఏదైతే విశాఖపట్నంలో ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, అసమ్మతి నాయకుల సమావేశం అయితే జరగబోతుంది. జిల్లాలో మొత్తం రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ రోజు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ హోటల్ అయితే సమావేశానికి హాజరు కాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది నెలలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆ పరిణామాలపై చర్చించి అనంతరం ఒక నివేదికను అయితే తయారు చేసి జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకి, అదేవిధంగా సోనియా గాంధీకి సమర్పించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ కూడా ఈ రోజు అయితే సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. షర్మిల విధానాలను వ్యతిరేకించడంతో పాటు పార్టీని పునర్జీవం తీసుకురావడానికి చేపట్టాల్సినటువంటి కార్యాచరణ మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు, పార్టీ నష్టపోవడానికి ఉన్నటువంటి కారణాల మీద అయితే సమీక్ష చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని జాతీయ నాయకులు తీసుకెళ్లినప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మళ్ళీ అంత అసమ్మతి నాయకులందరూ కూడా ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, అదేవిధంగా మాజీ మహిళా అధ్యక్షురాలు అయినటువంటి పద్మశ్రీ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో పూర్తిగా ఆ పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యాచరణ మీద చర్చించి అనంతరం నివేదిక అయితే ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గీత. రైట్, థ్యాంక్ యూ రాజు.